ध्यायं सुवन्दस्याय शत्रुशक्त्या वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गादीनवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामितं। नमः परमहंसास्वादितचरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो मामदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरकृषे नमः। पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकं। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी, श्रीमन चैतन्य महाप्रभु, श्रीमती राधारानी, श्री जगन्नाथ स्वामी, श्री कार्यशक्ति श्री वेंकटेश्वर स्वामी, श्री लक्ष्मी नृसिंह स्वामी, శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు, అనంతకోటి వైష్ణవ బృందం, అలాగే పూజ్యపాద త్రిదండ స్వామి, భక్తి కంకణ రమాదాస్ గారు, పూజ్యపాద హరిదాసులు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీమద్ వాల్మీకి రామాయణం ఈరోజు 8వ రోజు. ఇప్పటి వరకు కూడా మనము శ్రీమద్ వాల్మీకి రామాయణం యొక్క మహాత్మ్యం అలాగే బాలకాండంలో ప్రవేశించాము. నిన్న సంక్షిప్తంగా నారదముని వాల్మీకి ఋషికి రామాయణం అంతా చెప్పారు, మనమంతా విన్నాం. ఈరోజు అసలు శ్రీమద్ రామాయణం ఎలా ప్రకటమైంది, ప్రకటన అవ్వడానికి మూల కారణం ఏంటి, గ్రంథ రచన ఎలా ఆరంభించారు వాల్మీకి ఋషి. సో ఈ విషయాలు మనం చెప్పుకుంటాము. అత్యంత అద్భుతమైన ఈ గ్రంథము 24,000 శ్లోకాలతోటి నిండి ఉన్నారు. ఏకైక అక్షరం పుణ్యం
మహాపాతకనాశనం. ఒక్కొక్క అక్షరము 24,000 శ్లోకాల్లో ఒక్కొక్క అక్షరము మహాపాతకనాశనం. మహాపాపాలు కూడా పోతారు. అసలు గ్రంథం ఎలా ప్రకటమైంది ఈ విషయం గురించి ఈరోజు మనం చెప్పుకుంటాం. నారదస్య తు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మ సహ శిష్యో మహాముని. ఎప్పుడైతే సంక్షిప్తంగా నారదుని వాల్మీకి ఋషికి ఈ రామాయణం తెలియచేశారు. తెలియచేసిన తర్వాత నారదుని వెళ్ళిపోయారు. వాల్మీకి ఋషి ఏం చేశారు తర్వాత? వాల్మీకి ఋషి చూడండి, త్రిసంధ్య అంటారు. 3 సంధ్యలు, తెల్లవారుజామున, మధ్యాహ్నం, సాయంత్రం. త్రిసంధ్య 3 సంధ్యాల్లో స్నానం చేయాలి శాస్త్రానుసారం. కానీ మనం ఏం చేస్తున్నాం? 3 పూట్ల భోజనం చేస్తున్నాం. ఒక పూట చేస్తే చేస్తాం, లేకపోతే చేయకుండా బట్టలు మార్చుకొని కాస్త క్రీము రాసుకొని వచ్చేస్తే ఎవరికి తెలుస్తుంది? కానీ శాస్త్రానుసారంగా త్రిసంధ్య 3 పూట్ల స్నానం చేయాలి. ఒక పూట తినాలి. ఇక్కడ మధ్యాహ్నం పూట సంధ్య వందనం చేయడానికి వాల్మీకి ఋషి తన శిష్యుడైన భరద్వాజ ఋషితోటి తమసా నది తీరానికి వెళ్ళారు. తమసా నది స్నానం చేయడానికి వెళ్ళారు. ఎప్పుడైతే తమసా నది, నిజానికి నదీ స్నానం ఎలా చేయాలి? ఇప్పుడు హరిద్వార్ ఇలా వెళ్తూ ఉంటారు. నిజానికి తీర్థస్నానం చేయడానికి నియమాలు ఉన్నాయి. మంచి బట్టలు, కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి. అది కూడా స్నానం చేసి వెళ్ళాలి. అర్థమవుతుందా? స్నానం చేసి హరిద్వార్ వెళ్ళారు. గంగా తటం, హరికపూర్, అక్కడ స్నానం చేయడానికి వెళ్ళారు. రూమ్లో స్నానం చేసుకొని మంచి బట్టలు వేసుకొని వెళ్ళాలి. తీర్థ స్నానం చేయాలి. ఏ బట్టలతో అయితే స్నానం చేస్తామో ఆ బట్టలు అక్కడే పిండేయకూడదు. పిండిన నీళ్ళు ఒక్క పట్టుకు అందులో వెళ్ళాయంటే మీరు చేసిన స్నానం వృధా. స్నానం చేసి వెళ్ళాలి, కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలి. స్నానం చేసిన తర్వాత ఏ బట్టలు అయితే మనం మళ్ళీ వేసుకుంటాము, కొత్త బట్టలు వేసుకుంటాము, వేరే బట్టలు, ఈ వేసుకున్న బట్టలని మరి ఈ నీళ్ళు పడకూడదు. ఆ తీర్థంలో దూరంగా వచ్చి పిండేయాలి. మరి జనం ఇంకోటి ఏంటి, స్నానం చేసేటప్పుడు తీర్థజలంలో షాంపూ, సోపు ఇవి వాడకూడదు. బట్టలు ఉతకకూడదు, కాళ్ళు కడుక్కోకూడదు, ఒళ్ళు కడుక్కోకూడదు. అక్కడ అర్థమవుతుందా? మరి దిగాము, 3 పుడకలు మునిగాము, వచ్చాము అంతే. ఈత పట్టకూడదు. ఏమైనా స్విమ్మింగ్ పూల్ అయి ఈత పట్ట, లేకపోతే విహారయాత్రకి వెళ్తున్నారు, ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి, అక్కడికి వెళ్తే చాలా ఉంటాయి, నేను మునిగే ఉంటాను, అలాగే చిన్నది. నిజానికి తీర్థయాత్రకు వెళ్ళారు, తీర్థాన్ని సేవించడానికి వెళ్ళారు కనుక షాంపూ, సోపులు ఇవి వాడకూడదు. నదీ జలాలు స్నానం చేసేటప్పుడు వేసుకున్న బట్టల్ని మరి అక్కడే పిండి ఆ నీళ్ళు మళ్ళీ దాంట్లో వేసేది. దూరంగా వచ్చి పిండాలి. మొట్టమొదట మనం ప్రవేశించే ముందు ప్రణామం చేయాలి. ప్రణామం చేయకుండా
దిగకూడదు. ఒకవేళ స్నానం చేసే ఉద్దేశమే లేకపోతే కాలు పడుకోకూడదు. బా నేను కాలు పడుకొని వచ్చేస్తామండి, అంత దూరం ఎందుకండి బాబు, హరిద్వార్ అంత దూరం, ఇంట్లో లేవని వీళ్ళు, బాత్రూంలో లేవని వీళ్ళు, కాలు పడుకోండి. అంత దూరం 1000 కిలోమీటర్ల దూరం వెళ్ళి కాలు పడుకోవాలి. కనుక తీర్థయాత్రలో కాలు పడుకోకూడదు. ఒకవేళ స్నానం చేసే ఉద్దేశం లేదు, జ్వరం వచ్చింది లేకపోతే ఏదో ప్రాబ్లం అవుతారు, ఆచమనం చేయొచ్చు. 3 సార్లు ఆచమనం చేయొచ్చు. స్నానం చేయాలనే ఉద్దేశం ఉంటే ముందే స్నానం చేసి వెళ్ళాలి, ప్రణామం చేయాలి, స్నానం చేయాలి, బట్టల నీళ్ళు అందులో పడుకుంటారు. మళ్ళీ ఇంకోటి ఏంటి, స్నానం చేసి వచ్చిన తర్వాత తుడుచుకోకూడదు. దేవస్వామి స్నానం చేసిన తర్వాత తుడుచుకోకుండా ఎలా ఉంటుంది చూడండి. శాస్త్రం చెప్తుంది, స్నానం చేసిన తర్వాత జలాలు ఉంటాయి కదా, ఒటుకులు ఉంటాయి, తుడుచుకోకుండా ఉంటే ఉంటాయి అన్నమాట. అలాగే ఎప్పటి వరకు మీకు ఎన్ని నీటి బిందువులు ఉన్నాయి మీ శరీరం మీద, అన్ని వందల వేల సంవత్సరాల వరకు మీ పితరులు స్వర్గలోకంలో వాసం చేస్తారు. నరకంలో ఉన్నవాళ్ళు కూడా మరి మా వంశంలో ఇటువంటి వాళ్ళు జన్మించారు ఎవరైతే గంగా నదికి వెళ్ళి స్నానం చేశారు. మేము జీవితంలో ఎప్పుడు వెళ్ళలేదు, కానీ మా వంశంలో ఇటువంటి వాడు జన్మించాడు ఎవడైతే గంగా నదికి వెళ్ళాడు. స్నానం చేసిన తర్వాత ఒడ్డు మీద ఉండి స్వామిని తలుచుకోవాలి, స్వామి నామాన్ని, మీకు ఇష్టమైన నామాన్ని జపించాలి. మరి ఎప్పటి వరకు పూర్తిగా ఆ నీటి బిందువులు పూర్తిగా వెళ్ళవు, అప్పటి వరకు అక్కడే ఒడ్డు మీద ఉండాలి. తుడుచుకోకూడదు, తుడుచుకుంటే పోయినట్లే మనం. అన్ని నీటి బిందువుల వరకు, అన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల వరకు మీ యొక్క పితరులు అంటే మీ వంశంలో పోయిన వారు, పెద్దలు, వారు స్వర్గలోకంలో వాసం చేస్తారు. అప్పుడు మిమ్మల్ని తలుచుకుంటారు, అబ్బా ఇటువంటి భాగ్యవంతుడు జన్మించాడు మా వంశంలో, నరకంలో పడున్నాము, మమ్మల్ని ఉద్ధరించాడు అని అనుకుంటారు. ఇది నదీ స్నానం చేసే పద్ధతి. స్వామి ఇలా చేయడం వల్ల మాకేంటి లాభం? ఇలా ఒక్కసారి గోదావరి, దక్షిణ గంగా, ఇదేం తక్కువ ఏం లేదంటే దక్షిణ గంగా అంటారు. రోజు వెళ్ళి ఆచరణ చేసినా కూడా మహాభాగ్యం. అంతెందుకు పుణ్య నదులు ఎన్ని ఉన్నాయి, అన్నీ గొప్ప నదులే, జీవనదులు. కనీసం 108 కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తులందరూ కూడా భాగ్యవంతులే. ఇక్కడ వాసం చేసే వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు. పెద్ద పెద్ద దేవతలు కూడా కోరుకుంటున్నారు, స్వామి నదీ తీరంలో మాకు వాసం ఇవ్వండి మనుషులు. ఇక రోజు వెళ్ళి మీరు ఆచరణ చేస్తారంటే, కనీసం స్నానం చేయకుండా ఆచరణ చేస్తారంటే ఎంతో భాగ్యం. సరే, ఈ విధంగా మేము చెప్పినట్లు ఈ పద్ధతిలో స్నానం చేస్తే 108 రోజుల లోపల మరణం సంభవించిన వాడు భగవంతుని ధామానికి వైకుంఠం వెళ్తాడు. ఒకసారి చేశారు ఆయన, గంగాలోని గోదావరిలోని చేశారు, ఒకసారి చేశాడు. ఈ లోపల ఏదో భాగ్యం వల్ల, దుర్భాగ్యం కాదు, భాగ్యం వల్ల మరణం సంబంధించింది అనుకోండి. 108 రోజుల లోపల అంటే ఈ విధంగా మేము చెప్పినట్టు ఈ విధంగా ఈ పద్ధతిలో స్నానం చేస్తే 108 రోజుల వరకు కూడా వాడు రోజు గంగా స్నానం చేసినట్టు భగవంతుడి ధామానికి వెళ్తారు. సో ఇక్కడ వాల్మీకి ఋషి తన శిష్యుడు భరద్వాజుడితో కలిసి తమసా నది తీరానికి వెళ్ళారు. తమస అకర్దమిదం తీర్థం భరద్వాజ నిశామయ రమణీయం ప్రసన్నాంబు సన్మనుష్య మనోయథ. ఇక్కడ వాల్మీకి ఋషి భరద్వాజుడితో అంటున్నారు,
ఎంత ప్రశాంతంగా ఉందో. చూడు ఈ నదీ తీరంలో బురద లేదు. అబ్బా ఎంత బాగుంది, అంత ఇసుకే, బురద అనే మాట లేదు. మరి ఎంత నిష్కల్మషంగా ఉంది. ఎలా అంటే సత్పురుషుడి యొక్క మనసు ఎలాగా నిష్కల్మషంగా ఉంటుంది, అలాగే ఈ నదీ తీరం కూడా నిష్కల్మషంగా ఉంది. ఇక్కడ చూడండి, వాల్మీకి ఋషి అంటున్నారు, ఒక సత్పురుషుని యొక్క హృదయం నిష్కల్మషంగా ఉంటుంది. ఒక మహాత్ముని యొక్క హృదయం ఎప్పుడు కూడా నిష్కల్మషంగా ఉంటుంది. ఎటువంటి కల్మషం ఉండదు, ఎటువంటి కపటం ఉండదు, నిర్మలంగా ఉంటుంది. అలాగే ఈ తమసా నది తీరం కూడా ఎటువంటి బురద లేకుండా చాలా నిర్మలంగా ఉంటుంది. స్నానం చేయడానికి అత్యంత బాగుంది, చాలా బాగుంది. స్వచ్ఛమైన రమణీయమైన ఈ నది జలాన్ని చూడు ఒకసారి నాయనా. ఆ ఉదక పాత్రని ఒడ్డున ఉంచు, నా స్నానపు వస్త్రాన్ని నాకు ఇవ్వు, నేను స్నానం చేస్తాను అంటూ వాల్మీకి ఋషి ఈ తమసా నది తీర్థంలో ఆ నీటిలో స్నానం చేయడానికి దిగారు. వాల్మీకి ఋషి యొక్క ఆదేశం మేరకు శిష్యుడు భరద్వాజుడు ఆ యొక్క వస్త్రాలని ఆయనకు అందించారు. ఎప్పుడైతే వాల్మీకి ఋషి ఆ వనంలో దిగి నదిలో దిగి వనం యొక్క రమణీయతని చూస్తున్నారు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది, చుట్టూ అడవి, ఈ వనమంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంది, ఎంత ప్రశాంతంగా ఉంది. నదీ జలంలాగా ఇక్కడ వనము, ఈ చెట్లు ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా రమణీయంగా ఉన్నాయి అని ఈ వనం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నారు నదీ జలంలో దిగి. విశాల వనాన్ని చూస్తూ, ఆ దివ్యమైన రమణీయమైన వనాన్ని చూస్తూ గమనిస్తున్నారు. ఆ సమయంలో ఏం జరిగింది? వాల్మీకి ఋషి ఆ వన సమీపంలో చూస్తుండగానే క్రౌంచ పక్షులు రెండు జంట పక్షులు, మగపక్షి ఆడపక్షి, ఈ రెండు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఆడుకుంటున్నాయి, రమిస్తున్నాయి. మగపక్షి ఆడపక్షి మధురమైన ధ్వని చేస్తూ ఈ రెండు పక్షులు ఆడుకుంటున్నాయి, విహరిస్తున్నాయి. ఆ సమయంలో వాల్మీకి ఋషి పరీక్షిస్తున్నారు, ఎంత ఆహ్లాదకరంగా ఈ రెండు పక్షులు ఆడుకుంటున్నాయి. మరి అదే సమయంలో ఒక ఘోరం జరిగింది, జరగరానిది జరిగింది. ఏంటి? ఒక క్రూరాత్ముడు, ఒక కిరాతుడు కేవలం హింసించడంలోనే తన జీవితం అంతా అవగొట్టాడు. అటువంటి కిరాతుడు, హింసకుడు, వేటగాడు ఒక బాణంతో మగపక్షిని సంహరించారు. ఒక బాణం వేశాడు, గురిపెట్టి ఆ బాణం వెళ్ళి మగపక్షికి తగిలింది. మగపక్షి బాణంతో కొట్టబడడంతో గిలగిల కొట్టుకుంటూ రక్తంతో పడి ఉన్నాడు. పాపము ఆడపక్షి అత్యంత క్రందన ఏడుస్తుంది. తన భర్త అయిన మగపక్షి నెత్తురుతోటి కొట్టుకోవడం, విలవిల ఆడడం ఇదంతా చూస్తుంది. వియోగంతో తట్టుకోలేక ఆడపక్షి ఏడుస్తుంది. ఈ దృశ్యమంతా చూస్తున్నారు వాల్మీకి ఋషి.
తతాతు తం దిగ్విజం దృష్ట్వా ఆషారేణ నిపాతితం పురుషే ధర్మాత్మనస్తస్య కారుణ్యం సమపద్యత. వాల్మీకి ఋషి యొక్క హృదయము కరుణారసంతో నిండిపోయింది. క్రౌంచ పక్షులు ఆడపక్షి మగపక్షి ఆడుకుంటున్నాయి, రమిస్తున్నాయి, విహరిస్తున్నాయి. ఈ భయంకరమైన ఈ క్రూరుడు వేటగాడు బాణం గురిపెట్టి మగపక్షిని చంపేశాడు. ఈ ఆడపక్షి విలవిల ఏడుస్తుంది విరహంతో. ఆ నది జలంలో దిగిన ఈ వాల్మీకి ఋషి ఎంత గమనిస్తూ ఈయన హృదయం కరుణారసంతో నిండిపోయింది. ఇంత జాలి వేసేసింది ఆ పక్షి మీద. రెండు పక్షులు ఎంతో ఆనందంగా ఆడుతున్నాయి. ఈ క్రూరాత్ముడు వచ్చి బాణం వేశాడు మగపక్షి. ఆ కరుణారస సమయంలో చూడండి, ఒక వ్యక్తికి ఆనందంగా ఉన్నాడు, అత్యంత ఆనందంగా ఉన్నాడు. మరి ఆ సమయంలో వాడు ఏదో ఒకటి వాగ్దానం చేస్తాడు, ఫలాన్ని ఇస్తానని ఫలాన్ని చేస్తానని చెప్పాడంటే అది ఎప్పుడు చేయలేదు. కేవలం ఆనందం వల్లే అలా వచ్చింది. పోనీ అత్యంత దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఏదో ఒకటి వాడి నోట్లో నుంచి వచ్చిందంటే నిజానికి అది కూడా చేయలేదు. అత్యంతంగా ఆనందంగా ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు అంటారు. కొన్ని దుఃఖంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి, ఏం మాట్లాడకూడదు. ఎందుకంటే ఈ లోకంలో మీరు బాగా దుఃఖం ఉన్నారండి. ఈ లోకంలో సహాయం చేసేవాళ్ళు 99% ఎవరు లేరు. మీ దుఃఖాన్ని నివృత్తం చేయగల వ్యక్తులు ఎవరు లేరు. మరి 1% మీరు చెప్పే మాటలు వింటారు, నవ్వుతారు, అక్కడి నుంచి మీ దుఃఖాన్ని వేరే వాళ్ళకి తెలియజేస్తారు. 99% మీకు అసలు సాయమే చేయదు. పోనీ 1% ఎవరైతే నా మిత్రుడు, నా స్నేహితుడు, నా బంధువులు అని అనుకుంటారు, వారు మీరు చెప్పేటప్పుడు వింటారు అంతే. దానికి మనసులో ఆనందమే. వీటికి ఇలాగే అవ్వాలి. నేను చెప్పిన మాట ఎప్పుడు వినని పెట్టి. లోకంలో పరదుఃఖే సుఖీ, పరసుఖే దుఃఖి. ఇది నానుడి లోకం. లోకంలో ఇతరులు దుఃఖంగా ఉంటే మీద వారికి ఆనందంగా ఉంటారు. ఇతరుడి యొక్క సుఖం చూసి వీడికి దుఃఖం కలుగుతుంది, ఇతరుడి యొక్క దుఃఖం చూసి వీడికి సుఖం కలుగుతుంది. ఇది లోకం తీరు. ఇప్పుడు ఒక పిల్లవాడికి 2 సబ్జెక్ట్స్ పోయాయి ఎగ్జామ్. సరే, ఇంట్లో నాన్నగారు అందరూ బాగా రాశారు, వీడు చదివితే కాదు అని రకరకాలు పెట్టాను. వీడు కాస్త దుఃఖంగా ఉన్నాడు. 2 సబ్జెక్టులు పోయారు, అందరూ పాస్ అయిపోతున్నారు. ఇంట్లో షంటింగ్ నాన్నగారు. వీడు కాస్త వీధిలోకి వచ్చాడు, ముఖం నల్లగా పెట్టుకున్నాడు. ఎప్పుడైతే వీడు విన్నాడు, ఇంటి వెనకోడు వీడి క్లాస్మేట్ వాడికి 4 సబ్జెక్టులు పోయాయి. వీడు ఇంకా కాళ్ళ ఎగరేసుకున్నాడు, ముఖం పైకి ఎత్తేసుకున్నాడు, వీధిలో మామూలుగా కూర్చున్నాడు. అది ఏంటిదా, 2 సబ్జెక్టులు పోయాయి, నీకు బాధే లేదు. కాస్త 2 మా ఇంటి వెనక 4 పోయాయి, వాడికి లేదు బాధ నాకే. ఇంకా నేను వాడికంటే బెటర్. 2 పోయింది నాయన, 4 సబ్జెక్టులు పోయాయి. మరి 4 సబ్జెక్టులు పోయినవాడు వాడు బాధగా ఉన్నాడే. వాడు కూడా బాధగా లేడు, ఎందుకంటే మొత్తం పోయినవాడు కూడా ఉన్నాడు. మొత్తం సబ్జెక్టులన్నీ పోయినవాడు ఇంకోడు ఉన్నాడు.
వాడిని ఎగ్జాంపుల్ చెప్పుకుంటాడు. నాకు 2 పాస్ అయ్యాను, 4 పోయింది నాకు. అసలు ఇది పాస్ కాలేదు, ఒకటి కూడా కాలేదు. వాడు ఏంటి అసలు కనీసం సొంత సబ్జెక్ట్ తెలుగు కూడా పాస్ కాలేదు. ఇది వాడు ఏం చదువుతున్నారు అని వీడు వాడి ఉదాహరణ చెప్పుకొని వీడు ఆనందపడతాడు. ఇది పరిస్థితి. ఇలాగే ఒక పిల్లవాడు ఎగ్జామ్స్ రాశాడు. కొన్ని రోజుల తర్వాత నాన్నగారు వాడిని పిలిచి ఎడాపెడా వాయిచేస్తున్నాడు. అప్పుడు ఆ పిల్లవాడు అడుగుతున్నాడు, నాన్నగారు ఎందుకు కొడుతున్నారు? రేపు రిజల్ట్ వస్తాయి, అందుకే ఈరోజు వస్తాయి. రేపు రిజల్ట్ వస్తే ఈరోజు ఎందుకు కొడుతున్నాను? రేపు కనిపించవు కాబట్టి. నీకు కనిపించకపోయినా రిజల్ట్ ఏదో వస్తుందో నాకు తెలుసు కాబట్టి ఈరోజు కొడతారు, రేపు అసలు నువ్వు కనిపించవు, ఎలాగో ఫెయిల్ అవుతావు కాబట్టి. సో ఇది విషయం. లోకం తీరు కరుణారసంతో నిండిపోయింది. పాపం ఇంత జాలేసింది వాల్మీకి ఋషికి. ఆ సమయంలో ఆ కరుణ, ఆ విషాద సమయంలో ఒక శ్లోకం వచ్చింది వాల్మీకి ఋషి నోటి వెంట. ఇదే మూల శ్లోకము, ఇదే బీజము. విత్తనం, మీ దగ్గర విత్తనం ఉంటే ఎంత పెద్ద వృక్షం కూడా వచ్చేస్తుంది నాటితే. విత్తనం ఇంతది, వృక్షం ఇంత పెద్ద. అలాగే ఒకే ఒక శ్లోకం, మూల శ్లోకం, బీజ శ్లోకం అంటారు. మరి ఈ శ్లోకమే 24,000 శ్లోకాలకి మూలం. ఏంట శ్లోకం? మా నిషాద ప్రతిష్టాంత్వ మగమః శాశ్వతీ సమా యత్రం చ మిథునామలేకం అవలీకామోహితం. మా నిషాద ప్రతిష్టాంత్వం మగమః శాశ్వతీ సమా యత్రం చ మిథునాదేకం అవలీకామోహితం. ఈ శ్లోకం యొక్క అర్థము వివిధ రకాల ఆచార్యులు వివిధ రకాల భావాలతో వ్యక్తం చేస్తారు. నిజానికి అర్థం ఏంటి? ఓ కిరాతుడ, ఎంత క్రూరాత్ముడివి నువ్వు! క్రౌంచ పక్షులు పాపము విహరిస్తున్నాయి, ఆడపక్షి మాడపక్షి. మరి మగపక్షిని చంపేశావు, నీకు అపకీర్తి లభిస్తుంది, ఇంకా శాశ్వతంగా నీకు కష్టాలే పాలవుతావు, ఎక్కువ కాలం నువ్వు జీవించవు అంటూ వాల్మీకి ఋషులు ముఖం నుండి ఈ శ్లోకం వచ్చింది. నిజానికి ఛందోబద్ధమైన శ్లోకం ఈ శ్లోకం వచ్చింది. అనుకోకుండా వచ్చేసింది. ఆ విషాదంలో ఆ ఆడపక్షి ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసి ఈయనకి హృదయంలో కరుణ వచ్చింది. వెంటనే ఒక శ్లోకం వచ్చేసింది అంతే. మరి ఇది ఛందోబద్ధమైన శ్లోకం అంటే 4 పాదాల యుక్తమైన శ్లోకం. 4 పాదాలు, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలు కలిగిన ఒక శ్లోకం వచ్చింది. మరి ఇంత అద్భుతమైన శ్లోకము, ఈ శ్లోకం పాడుతూ ఉండొచ్చు, గానం చేయొచ్చు, మరి భజన చేయొచ్చు, వర్ణించవచ్చు. ఛందోబద్ధమైన శ్లోకం వచ్చింది. వాల్మీకి ఋషి మళ్ళీ మనసులో అనుకుంటున్నాడు ఆ శ్లోకాన్ని. ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇంత ఛందోబద్ధమైన అద్భుతమైన శ్లోకం ఎలా వచ్చింది నాకు? కరెక్ట్గా 4 పాదాలు ఉన్నాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, 32 అక్షరాలు కలిగిన ఒక ఛందోబద్ధమైన ఒక శ్లోకం. మరి ఈ శ్లోకం ఉచ్చరించినప్పుడు పక్కనే భరద్వాజ ఋషి, ఆయన శిష్యులు ఉన్నారు. మరి ఆయన కూడా విన్నారు, ఆయన కూడా కంఠస్థం చేసేసారు ఆ శ్లోకాన్ని. ఇంత అద్భుతమైన స్వామి, ఇంత అద్భుతమైన శ్లోకం వచ్చింది, చాలా ఆశ్చర్యం ఉంది నాకు కూడా. అసలు ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి? నిజానికి
శాస్త్రం చెప్తున్నాయి, ఆచార్యులు చెప్తున్నారు. ఆ వేడుకలు ఎవరో కాదు, స్వయంగా శ్రీరామచంద్రుడే. మరి ఈ రెండు పక్షులు ఎవరు? మండోదరి, ఇంకొక ఆడపక్షి మండోదరి, మగపక్షి రావణుడు. విహరిస్తూ కామమోహితమైన ఈ రెండు పక్షుల్లో రావణుణ్ణి చంపేశాడు రాముడు. మండోదరి వెలిపిస్తుంది, ఏడుస్తుంది. ఇదొక అర్థం. ఈ ఒక్క శ్లోకంలో మొత్తము 7 కాండాలు వచ్చేస్తాయి. చూడండి, ఆశ్చర్యం. ఎలా? బోళ్ళంత సంపద ఉందండి. మీ ఇంట్లో ఒక బీరువాలు పెట్టేశారు, బోళ్ళంత సంపద, బంగారం, డబ్బు, వెండి, అన్ని రకాల సంపద ఆ బీరువాలు పెట్టేశారు. మరి ఆ బీరువాని తెరవడానికి తాళము ఇదలే. మరి ఆ తాళము జాగ్రత్తగా పెట్టుకుంటారు, అవునా కదా? నిజానికి ఆ తాళమే బంగారు తాళం కాదు, ఆ తాళము. కానీ ఈ తాళం వల్ల అంత సంపద సురక్షితంగా ఉంటుంది. మరి ఆ సంపద తెరవాలంటే ఈ తాళం ఉండాలి. కనుక ఈ తాళం చాలా జాగ్రత్త పెట్టుకుంటారు. బీరువానేం జాగ్రత్త పెట్టరు, ఎవరు పట్టుకెళ్తారు రా స్వామి అని తాళం జాగ్రత్త పెట్టుకుంటారు. మరి అది కూడా ఒకసారి ఇంత జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పరు తాళం ఎక్కడ పెట్టారు. చెప్తే లేనప్పుడు అవసరమైతే తీసేసుకుంటారు, జాగ్రత్త పెడతారు. మరి ఇంత సంపదకి మూలం తాళం, అందుకే తాళాన్ని ఇంత జాగ్రత్త పెట్టుకుంటారు. కనుక 24,000 శ్లోకాలకి ఈ శ్లోకము తాళం లాంటి బీజం, విత్తనం. మా నిషా ప్రతిష్టాంతం. మా అంటే లక్ష్మి. చూడండి ఎన్ని రకాల అర్థాలు వస్తాయి. మా నిషాద, లక్ష్మీదేవి స్వయంగా అవతరించింది సీతమ్మ వారి రూపంలో. ఇక్కడ సీతారాముల కళ్యాణ ఘట్టం వరకు మా నిషాద అనే పదం వచ్చేసింది, అంటే బాలకాండ అయిపోయింది. ఇక రెండో పదము ప్రతిష్టాంతం అగమః. పితృవాక్యాన్ని పరిపాలించడానికి శ్రీరామచంద్రుడు కైకేయి యొక్క వచనాన్ని అంగీకరించారు. దీంతో అయోధ్యకాండ వచ్చేసింది. శాశ్వతి సమానం, ఆడిన మాట తప్పకుండా 14 సంవత్సరాలు వనవాసం చేశారు. దీంతో అరణ్యకాండ వచ్చేసింది. క్రౌంచ మిథునాథ్, ఈ క్రౌంచ మిథునాథ్ ఈ పదంతో తార వాలి వీరిద్దరూ విహరిస్తున్నారు. శ్రీరామచంద్రుడు వాలిని సంహరించారు. దీంతో కిష్కింధకాండ వచ్చేసింది. ఏకం అనే పదం ఇక్కడ ఉంది. ఏకం అంటే అత్యంత మహావీరుడు శ్రీ హనుమంతుడు, ఆంజనేయ స్వామి వచ్చేసారు. అంటే సుందరకాండ వచ్చేసింది. అవధి అనే పదంతో లోకకంటకుడైన దుష్టుడైన రావణ్ణి వధించారు. దీంతో యుద్ధకాండం వచ్చేసింది. ఇక కామమోహితం, చివరికి యుద్ధం సమాప్తమైపోయింది. పట్టాభిషేకం అనంతరం సీతాదేవి వనవిహారాన్ని కోరుకుంది, ఋషుల దగ్గర ఉండాలని కోరుకుంది. దీంతో ఉత్తరాఖండం వచ్చేసింది. అయిపోయింది 7 కాండాలు. బాలకాండము, అయోధ్యకాండం, అరణ్యకాండం, కిష్కింధాకాండం, సుందరాకాండం, యుద్ధకాండం, ఉత్తరాఖండం. 7 కాండాలు అయిపోయాయి ఒక్క శ్లోకంలో. రావి చెట్టు విత్తనం, మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్న, దాంట్లోనే అన్నీ ఉన్నాయి, చెట్లు కొమ్మలు. మళ్ళీ కొన్ని వేల కోట్ల విత్తనాలు దాంట్లో ఆ విత్తనం లోపలే ఉన్నాయి.
మా నిషాద ప్రతిష్టాం మగమః శాశ్వతీ సమా యత్క్రౌంచ మిథునాదేకం అవధీ కామోహితం. ఇంతటితోటి ఈ ఒక్క శ్లోకంతో మొత్తం 7 కాండాలు వచ్చేసాయి. ఛందోబద్ధమైన శ్లోకం చాలా అద్భుతంగా వచ్చింది ఆయన ముఖం నుంచి, వాల్మీకి ఋషి ముఖం నుంచి. శిష్యుడు కంఠస్థం చేసేసారు. భరద్వాజ ఋషి గురుగారి ముఖం నుండి వచ్చిన శ్లోకాన్ని కంఠస్థం చేసేసారు. ఈ నదీ తీరాన జరిగిన సంఘటన తలుచుకుంటూ అక్కడి నుంచి వెళ్ళారు ఆశ్రమానికి వాల్మీకి ఋషి, భరద్వాజుడు. కానీ వాల్మీకి ఋషి మనసంతా అక్కడే ఉంది. ఆ జరిగిన ఘటన, ఆయన ముఖం నుండి వచ్చిన శ్లోకం, మరి నేను ఎందుకు ఈ శ్లోకం ఎలా వచ్చింది? సరే, వేటగాడు చంపేశాడు, చంపేస్తే మరి ఆ వేటగాడిని శిల్పిస్తూ నాకెందుకు ఈ శ్లోకం వచ్చింది అని అనుకుంటున్నారు. మళ్ళీ మళ్ళీ అదే శ్లోకం అనుకుంటున్నారు, ఆ ఘటనని చింతిస్తున్నారు. ఆ సమయంలో సృష్టికర్త అయిన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ వాల్మీకి ఆశ్రమానికి వచ్చారు. వాల్మీకి ఋషి బ్రహ్మను చూడగానే ప్రణామం చేశారు, సాష్టాంగ ప్రణామం చేశారు. మరి నిశ్చితమైన ఆశ్రమం ఇచ్చారు. దండ ప్రణామం చేసిన తర్వాత మౌనంగా చేతులు కట్టుకొని ఆయన ఎదురుగా నిలబడి ఉన్నారు వాల్మీకి ఋషి. ఆ సమయంలో దండ ప్రణామం చేసి నిలబడి ఉన్నారు వాల్మీకి ఋషి. ఎప్పుడైతే బ్రహ్మదేవుడు చెప్పారు కూర్చోండి అంటే అప్పుడు కూర్చున్నారు వాల్మీకి ఋషి. మనసులో అప్పుడు కూడా బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత కూడా ఎదురుగానే ఆ మధ్యాహ్నం జరిగిన ఆ ఘటన అదే చింత చేస్తున్నారు వాల్మీకి ఋషి. ఈ శ్లోకం ఎలా వచ్చింది అని మనసులో చింత చేస్తున్నారు. మరి క్రౌంచ పక్షిని వేటాడాడు, దుర్బుద్ధి కలిగిన పాపాత్ముడు కిరాతుడు క్రూర కార్యం చేశాడు. మరి ఈ 2 పక్షులు విహరిస్తున్నాయి ఆ సమయంలో. మరి ఆ యొక్క దృశ్యాన్ని తలుచుకుంటున్నారు వాల్మీకి ఋషి. అప్పుడు బ్రహ్మ అంటున్నారు చిరునవ్వు నవ్వుతూ, నీవు కరుణాసాగరంలో కనికరంతో పలికిన ఛందోబద్ధమైన శ్లోకము నిజానికి నీ వాక్కు నుండి వచ్చిన ఆ శ్లోకము నా యొక్క సంకల్పం వల్లనే వచ్చింది. సరస్వతి దేవి వల్లనే వచ్చింది ఆ శ్లోకము. ఈ శ్లోకము ఏ విధంగా ఉంది? ఛందోబద్ధమైన శ్లోకము. 4 పదాలు ఉన్నాయి, 4 వాక్యాలు, మొత్తం 32 అక్షరాలు ఉన్నాయి. మొత్తం శ్రీమద్ రామాయణం కూడా నువ్వు ఛందోబద్ధంగా గానం చేయడానికి, పఠించడానికి సులభంగా ఛందోబద్ధంగా 4 వాక్యాలు ఉండేటట్టుగా, ప్రత్యేక వాక్యంలో 8 అక్షరాలు ఉండేటట్టుగా 32 అక్షరాలతోటి ఈ విధంగానే రాయి. చూడండి ఆశ్చర్యం. మొత్తం శ్రీమద్ రామాయణము మీరు పరిశీలిస్తే మొత్తం కూడా ఛందోబద్ధమైన 4 లైన్లు, ఒక్కొక్క పదంలో 8 అక్షరాలు, మొత్తం 32 అక్షరాలతోటి ఉంది. అన్ని 24 శ్లోకాలు దాదాపు ఇంత అద్భుతంగా రచించారు వాల్మీకి ఋషి. బ్రహ్మ చెప్తున్నారు వాల్మీకి ఋషి, అయ్యా శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడు, ఎంత కరుణ కలిగిన వాడు, సకల సద్గుణ సంపన్నుడు, గొప్ప ప్రజ్ఞాశాలి. శ్రీ
శ్రీరాముని చరిత్రము నారదముని చెప్పినట్లుగా మీరు రాయండి. నారదముని ఆ రోజు ఉదయమే వచ్చి చెప్పి మధ్యాహ్నం బ్రహ్మ వచ్చి మరి నారదముని ఏ విధంగా అయితే మీకు చెప్పారో శ్రీరామ చరితమును అదే విధంగా మీరు రాయండి. ప్రతిభామూర్తి అయిన శ్రీరాముని యొక్క చరితము, లక్ష్మణి ఉదంతము, సీతా వృత్తాంతము, భరతారుల గాథలు, రావణాది రాక్షసుల కథలు, ఇవన్నీ కూడా నారదముని చెప్పినట్లుగా చెప్పని విషయాలు కూడా నా యొక్క అనుగ్రహం వల్ల మీకు అన్నీ వస్తాయి. రహస్యాలు ఇంతెందుకండి బాబు, ఎవరి మనసులో ఏమనుకుంటారో కూడా నీకు తెలిసిపోతుంది. ఏ పాత్ర ఏమేమి అనుకుంటున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు, అవన్నీ కూడా నా యొక్క అనుగ్రహం వలన నీకు ఉదితమవుతాయి అని బ్రహ్మ ఆశీర్వదించారు వాల్మీకి ఋషి. మరి స్పష్టంగా వివరించి రహస్యాలు కూడా నీకు విదితమవుతాయి. నీవు రాసే ప్రతి అక్షరం కూడా సత్యమే, నీవు రాసే ప్రతి పదము ప్రతి శ్లోకం కూడా సత్యమే. ప్రతి పదము వాక్యము అందులో అర్థాలు ఎట్టి దోషాలు ఉండవు. రామకథ పాపాలను పోగొడుతుంది, పరమానందాన్ని చేకూర్చుతుంది. కనుక ఛందోబద్ధమైన శ్లోకాన్ని రచించు, వర్ణించు అని బ్రహ్మ వాల్మీకి ఋషికి చెప్పారు. యావత్ స్థాస్యంది గిరయః సరితచ్చమామహితలే తావత్ రామాయణ కథా లోకేషు ప్రచర్ష్యతి. ఇంకా బ్రహ్మ ఏమంటున్నారు, నువ్వు ఇప్పుడు రాసే రామాయణము మహా పాపాలు పోగొడుతుంది. మొత్తం భూమండలంలో పర్వతాలు ఎప్పటి వరకు ఉంటాయో, నదులు ఉన్నంత కాలము శ్రీమద్ వాల్మీకి రామాయణం సమస్త లోకాల్లో కీర్తింపబడుతుంది. నదులు ఉన్నంత వరకు, పర్వతాలు ఉన్నంత వరకు మీ రామాయణము సర్వత్రా కీర్తింపబడుతుంది. చూడండి, కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయింది శ్రీరాముడు అవతరించి రామాయణం రాసి, కొన్ని కోట్ల సంవత్సరాలు. ఇప్పటికి కూడా మనము రామాయణంలో శ్లోకాలు చెప్పుకుంటూ ఉంటాం. మరి బ్రహ్మ చెప్పిన మాట సత్యమే కదా. మరి నువ్వు రచించే ఈ రామాయణ గాథ శ్లాఘింపబడు సర్వత్రం. నీ కీర్తి ప్రతిష్టలు ముల్లోకంలో వ్యాపిస్తాయి. మరి ఈ విధంగా బ్రహ్మదేవుడు చెప్పి అందరూ అన్నారు. వాల్మీకి మహర్షి ఆయన శిష్యులు ఆచరణలో ఉండిపోయారు. ఉదయం నారదుని వచ్చి చెప్పారు, తర్వాత మేము నది స్నానానికి వెళ్ళాము. అక్కడ 2 పక్షులు, ఒక మగ పక్షిని వేటగా చంపాడు. నా మనసులో నుంచి ఒక అద్భుతమైన శ్లోకం వచ్చింది. మరి ఇవన్నీ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు బ్రహ్మ రావడము, శ్రీమద్ వాల్మీకి రామాయణాన్ని రచించండి, శ్రీరాముల చరిత్రను రచించండి, ఆయన ప్రోత్సహించడం చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి వాల్మీకి తన శిష్యులతో కలిసి అనుకుంటున్నారు. ఆనందాశ్చర్యంతో మునిగిపోయారు. ఏం జరుగుతుంది ఇక్కడ? వాల్మీకి ఋషి ఈ 4 పాదములు కలిగిన ఒక శ్లోకాన్ని, ఆ శ్లోకం సమాక్షరే, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలు, ఇలా 4 పాదాల్లో సమానంగా 8 అక్షరాలు. సమాక్షరే చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణ సోవ్యాహరణభూయః శ్లోకత్వమాగతః. మరి ఆ కరుణ శోకాతి రేగమున, ఈ కరుణలో, ఆ యొక్క కరుణ సాగరంలో మునిగి ఉన్న వాల్మీకి ఋషి యొక్క ముఖార్గం నుండి శిష్యులు కూడా ఆ శ్లోకాన్ని పఠిస్తున్నారు, కంఠస్థం చేస్తున్నారు. అందుకే రామాయణం అంతా కూడా కరుణారసభరితమైనది.
రామాయణం. మరి ఇంత కరుణారసభరితమైనది, ఎక్కడ చూసినా కరుణ, విలపించటం. ఆ యొక్క పాత్రలు వింటూ ఉంటే నిజంగా వివాహమైంది సీతాదేవితో. కొంతకాలంలోనే మళ్ళీ అరణ్యంలోకి వెళ్ళడం 14 సంవత్సరాలు. ఆ తర్వాత మళ్ళీ సీతాదేవి అగ్నిప్రవేశం. ఇక్కడ భరతుడు శ్రీరాముడి విరహంలో తప్పించిపోతున్నాడు. ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ అడవికి వెళ్ళిపోగానే దశరథ మహారాజు ఇంత విలిపించి శరీరాన్ని వదిలేశాడు. ఇవన్నీ కూడా కరుణారసభరితమైన పాత్రలు. అందుకే శ్రీమద్ వాల్మీకి రామాయణము కరుణాపరరసితమైన కావ్యము, ఆది కావ్యము అని అంటారు. ఋషులందరూ కూడా వాల్మీకి ఋషి శ్రీరాముడి యొక్క కీర్తి ముల్లోకాల్లో ప్రకటించడానికి రామాయణ కావ్యాన్ని సమాన అక్షరాలు కలిగిన పదాలతోటి, అర్థవంతమైన చక్కని పదాలతోటి, వందల కొలది శ్లోకాలతో, అంటే 24,000 శ్లోకాలు, 24,000 శ్లోకాలతోటి రచించారు. వాల్మీకి మహర్షి అత్యంత, అందుకే ఆయన ఆది కవి అంటారు. ఆయన రాసిన కావ్యము, గ్రంథము ఆది కావ్యము. ఆయన ఆది కవి. ఈ మహాకావ్యము రఘువంశోత్తముడైన శ్రీరాముని చరిత్రతో నిండి ఉంది. ఇందులో ఉన్న సమాసాలు, సందులు అన్నీ కూడా శాస్త్రానుకూలంగా చక్కగా కుదిరింపబడ్డాయి. మధురమైన ఘట్టాలు ఉన్నాయి ఈ రామాయణ కావ్యము వినండి అంటూ వాల్మీకి ఋషి శిష్యులకి, లోకానికి వెల్లడిస్తున్నారు. తదుపగత సమాస సంధియోగం సమబదులోపనకార్థవాక్యబద్ధం రఘువరచరితం ముని ప్రణీతం. రఘువరచరితం ముని ప్రణీతం దశశిరస్సచ్చ వడం నిశమయ్యత్వం. అద్భుతమైన ఈ యొక్క రామాయణం సర్వలోకాలకి వినడానికి, చెప్పుకోవడానికి, పఠించడానికి అత్యంత సులభం, సరళంగా వర్ణించారు మహర్షి వాల్మీకి. ఎప్పుడైతే ధర్మాత్ముడైన వాల్మీకి ముని నారదుడు చెప్పినట్లుగా రామకథను మొట్టమొదటి నారదుడే చెప్పాడు. ఇంకా ఏమేమి విశేషాలు ఉన్నాయి ఆలోచిస్తున్నారు. నారదుడు చెప్పిన విషయాలే కాకుండా ఇంకేమున్నాయి, బాలకాండంలో ఏమున్నాయి, అయోధ్యకాండంలో ఏమున్నాయి, అరణ్యకాండంలో ఏమున్నాయి, ఇలా ఆలోచిస్తున్నారు. మరి తూర్పు వైపున, సూర్యుడు ఉదయించి తూర్పు వైపున ముఖం పెట్టుకొని దర్భాసనం మీద కూర్చున్నారు. ఆచమనం చేశారు, భగవంతుని స్మరించారు, నమస్కారం చేశారు. మొట్టమొదటి ఎలా ప్రారంభించారు, ఏమేమి రాయాలి, ఎవరి పాత్ర ఎంతవరకు రాయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. రామ్ కథ ఏ రీతిలో రాయాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు. రామ లక్ష్మణ సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాస్త్రేణ యత్ప్రాప్తం తత్ర తత్వతః అసితం భాసితం చైవ గతిర్యాయచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథా సంప్రపశ్యతి స్త్రీకృతీయేన చ తథా యత్ప్రాప్తం చరతా వనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాల్పవైక్షత తతః పశ్యతి ధర్మాత్మా
తత్సర్వం యోగమాస్థితః పురా యత్తత్ర నివృత్తిం పానావామలకం యథా. సీత, రామ, లక్ష్మణుడు, దశరథ మహారాజు, అతని భార్యలు, మరి ఆయన ప్రజలు, వారి అందరినీ గురించి, మరి వారు ఏ విధంగా మధురమైన సంభాషణ చేసుకునేవారు, వారి గమనం ఎలా ఉండేది, వారి కార్యకలాపాలలో ఎలా ఉండేది. మరి బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత, నారదుని కృప చేత యోగ దృష్టిలో కళ్ళకు కట్టినట్లు ముని చూస్తున్నాను. చూడండి ఆశ్చర్యం. ఏ ఏ పాత్రలు ఎలా వ్యవహరించేవారు, వారి మనసులో ఏముండేది, ఎలా వారు మొట్టమొదట ఎక్కడ జన్మించారు, ఎలా పాత్రలు చేశారు, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్లుగా వాల్మీకి ఋషికి కనిపిస్తున్నాయి ధ్యానంలో. శ్రీరాముడు ఏ విధంగా వ్యవహరించేవాడు, లక్ష్మణుడు ఏ విధంగా వ్యవహరించేవారు, ఇవన్నీ కూడా. మరి సత్యవాక్య పరిపాలకుడు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణులతో కలిసి దండకారణ్యం వెళ్ళడం, అక్కడ జరిగిన ఘటనలు, ఇవన్నీ కూడా వాల్మీకి ఋషి దర్శిస్తున్నారు. అప్పటికి చూడండి, ఎప్పుడైతే రచన చేసేటప్పటికీ అప్పటికి దండకారణ్యంలో వనవాసం అయిపోయి, పట్టాభిషేకం అయిపోయి, అయోధ్యలో సీతారాములు ఉన్నారు. అప్పటికి అయిపోయింది. ఎప్పటికైతే నారదుడు వచ్చారు, బ్రహ్మ వచ్చారు, సరస్వతి దేవి వచ్చారు, అప్పటికి సీతారాములు పట్టాభిషేకం, వనవాసం అయిపోయింది. సీతారాములు పట్టాభిషేకం చేసి అయోధ్యలో ఉన్నారు ఆ సమయాన్ని. అంటే ఇంతకుముందు జరిగిన విషయాలు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు, ఇక భవిష్యత్తులో జరిగే విషయాలు కూడా రాస్తున్నారు. చూడండి, యోగశక్తి ప్రభావం వల్ల రామాయణంలో సంఘటనలన్నీ కూడా ఎదురుగా కనిపిస్తున్నాయి. అన్నీ కూడా శ్రీరాముడి యొక్క గుణాలు యోగ దృష్టిలో దర్శించారు. చరిత్రను రాయడానికి మొదలు పెడుతున్నాను. మరి అత్యంత వేదాల యొక్క సారము సంగ్రహిస్తున్నారు. వేదాలు ఎన్నో ఉన్నాయి, ఉపనిషత్తులు ఎన్నో ఉన్నాయి, శృతులు ఎన్నో ఉన్నాయి. బట్ అన్నిటి యొక్క సారమే శ్రీమద్ వాల్మీకి రామాయణం. నారద మహర్షి ఇంతకుముందు చెప్పిన విధంగా రఘువంశంలో అవతరించిన శ్రీరాముని చరిత్రను రచించారు వాల్మీకి ఋషి. సయథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ శ్రీ. నిజానికి దశరథుడు చాలా భాగ్యవంతుడు. ఆయన యొక్క తపస్సు ఫలితంగానే స్వయంగా శ్రీ మహావిష్ణువు రఘువంశంలో శ్రీరాముడిగా అవతరించారు. మరి ఆయన పరాక్రమం ఎటువంటిది, తాటకాది రాక్షసులను వధించారు. చూడండి ఆయన పరాక్రమం ఎటువంటిది. సత్ప్రవర్తన, అందరితో ప్రేమతో మాట్లాడటము, ఇతరుల అపరాధాన్ని క్షమించడం, మన్నించడం, సత్య స్వభావం, ఇవన్నీ కూడా చూడండి. ఇవన్నీ స్పష్టంగా వర్ణించడం మొదలుపెట్టారు వాల్మీకి ఋషి. ఇక మిగతా విషయాలు మనం రేపు చివరి రోజు శ్రీరామనవమి, రేపటితోటి మనం గ్రంథం ఆరంభించాము. బాలకాండం, మిగతా విషయాలు మనం సమయాన్ని బట్టి మళ్ళీ మనం భవిష్యత్తులో చెప్పుకుంటాం. రేపటితోటి ఒక నియమంగా చెప్పుకున్నాం, తొమ్మిదో రోజు రేపటితోటి శ్రీమద్ వాల్మీకి రామాయణం మనం పరిసమాప్తం అవ్వదు, అయినట్లు అనుకుంటాం. बोलो श्री रामचंद्र भगवान की, सीताराम भगवान की, लक्ष्मण भक्त शत्रुघ्न की, श्री हनुमान की, श्री अयोध्या धाम की, श्री अयोध्या श्री रामचंद्र भगवान की, श्री राधा गोपीनाथ स्वामी की, श्रीमद चैतन्य महाप्रभु की, श्रीमती राधा रानी की, श्री
जगन्नाथ स्वामी की, श्री कार्यसिद्धि श्री वेंकटेश्वर स्वामी की, श्री लक्ष्मी नृसिंह भगवान की, समवेद भक्तवृंद की, अनंत कोटि वैष्णववृंद की, जय पूज्यपाद स्वामी भक्ति मनोहर गारी की, जय पूज्यपाद हरिदास प्रभु की, समवेद भक्तवृंद की, सदा श्रवणकारी भक्तवृंद की, सदा श्रवणकारी भक्तवृंद की, वेद भक्तवृंद की, गोविंदा